రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారని విమర్శించారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చిన్న స్థాయి లీడర్ల నుంచి మాజీ మంత్రుల వరకు అందరిపై దాడులకు పాల్పడుతూ ఉన్నారని మండిపడ్డారు. కూటమి నేతల కక్ష సాధింపుతో కాకినాడ సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బెజవాడ సత్యనారాయణతో ములాఖత్ అయ్యారు కన్నబాబు. ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బెజవాడ సత్యనారాయణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు జరిగింది. తిమ్మాపురం సర్పంచ్గా ఉన్న ఆయన మీద అక్రమ కేసు బనాయించడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కొద్దిసేపటి కిందటే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బెజవాడ సత్యనారాయణతో కాకినాడ సబ్ జైలు వద్ద ములాఖత్ అయ్యారు. ప్రస్తుతం మనతో కన్నబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈవేళ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని చూస్తే కేవలం పోలీసులు కూడా వన్ సైడ్గా వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారు కూటమి పెద్దలందరూ. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వాళ్ళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవడైనా సరే కేసులు పెట్టాలి, అక్రమ కేసులు లోపలేయాలి, హెరాస్ చేయాలి, భయభ్రాంతులు చేయాలనేది చాలా క్లియర్గానే కనబడుతుంది వాళ్ళ మైండ్ సెట్. అందుకే ఒక టెంపుల్లో, శివాలయంలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అభిషేకాలు చేయాలి, పూజలు చేయాలి, కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పోలీసులే ఆటోని ఆపేసి, సర్పంచ్ని ఆపి అసలు మీ ఇక్కడ సంబంధం లేదని చెప్పి ఒక ఎస్ఐ ఒక సిఐ ఇద్దరు కలిపి మొత్తం అక్కడ ఉన్న వాతావరణాన్ని ఒక పార్టీకి అనుకూలంగా కావాలనే సిద్ధం చేశారని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే ఏంటంటే వన్ సైడ్ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అది గుడి అవ్వచ్చు, బడి అవ్వచ్చు, మాదే పెత్తనం అన్నట్టుగా ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు. ఇవాళ బెజవాడ సత్యనారాయణ గారు మా వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీ సభ్యులు, తిమ్మాపురం సర్పంచు, సీనియర్ నాయకుడు. ఆయన దాదాపు 3 సార్లు ఆ ఊరికి సర్పంచ్గా పనిచేశారు. అంటే ఒక సర్పంచ్కి ఒకసారి గెలవడమే కష్టం, అలాంటిది 3 సార్లు ఆయన సర్పంచ్గా ఉన్నాడు. 4 సార్లు సర్పంచ్గా ఉంటే 4 సార్లు సర్పంచ్గా ఉంటే స్ట్రాంగ్ లీడర్ కదా. అయినా సర్పంచ్ ఆ టెంపుల్ శివాలయం ఊరు ఉమ్మడి స్థలంలో ఉంది. దాని కరెంటు బిల్లు పంచాయతీ కడుతుంది. నీకు సర్పంచ్ నీకేం సంబంధం అడుగుతారేంటి? మరి ఎవరికి సంబంధం? ఇప్పుడు అక్కడ క్లీన్ చేయించడం కోసం దేనికోసం ఆయన వెళ్ళాడు. వెళ్తే మీకు అలా రావడానికి వీలు లేదన్నారు. సరే, ఇరు వర్గాల్లో ఘర్షణ పడుతున్నారు కాబట్టి అలా రాకుండా మీరు వచ్చి కూర్చోండి స్టేషన్లో, మేము దీన్ని అనుసంధానం చేస్తాం, మేమంతా సెటరైడ్ చేస్తాము, శాంతిగా ఉండేలా చేస్తామని పోలీస్ అధికారులు చెప్పి ఒక వర్గం మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి 10 మందిని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఇటువైపు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆయన సత్యనారాయణ గారికి ఫిర్యాదు అయితే తీసుకునే పరిస్థితి కూడా ఉందన్నారు. అదే ఇప్పుడు మీకు వీడియోలు చూస్తే క్లియర్గా ఉంటాయి, వాళ్ళు తనుతున్న ఫోటోలు, వీడియోలు, పిక్చర్స్. అయినా కంప్లైంట్ ఇస్తే కనీసం రిజిస్టర్ చేయడం కాదు కదా, తీసుకోలేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో చాలా గట్టిగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే కూటమి సఖ్యతకి ఒక నిదర్శనలాగా అన్ని పార్టీలో ఎక్కడ ఏ పార్టీ శాసనసభ్యులున్నా, ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకే విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారేమో బహుశా. అందుకనే నేను చూస్తూ ఉంటే ఒక అంబటి రాంబాబు గారి ఇష్యూ కానీ, ఒక జోగి రమేష్ గారి ఇష్యూ కానీ, లేదంటే అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూ కానీ, ఇలా తీసుకుంటే రకరకాల కేసులు పెట్టి అటు ముఖ్యమైన నాయకుల దగ్గర మొదలుపెట్టి గ్రామస్థాయిలో రాజకీయాల వరకు ఈ కేసుల ద్వారా భయభ్రాంతులు చేయాలనేది ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని గొంతు నొక్కేలాగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితులు ఇచ్చిన ఫిర్యాదుని కూడా స్వీకరించడానికి నిరాకరించిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి, రానున్న రోజుల్లో తగు సమాధానం ప్రజలకు చెప్తారని చెప్పి కురసాల కన్నబాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.